వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. అమలాపురం కిమ్స్ కాలేజీ గ్రౌండ్ లో యాజమాన్య అధిపతి చైతన్యరాజు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 3,000కు పైగా వాకర్స్ హెల్త్ క్లబ్ సభ్యులు, పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, ఎంపీ హరీష్, బాలయోగి, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, మెట్ల రమణ బాబు, డిఎస్పీ ప్రసాద్ హాజరై యోగాసనాల్లో పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన జీవనానికి యోగం ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం ద్వారా చాటి చెప్పారు. భారతదేశం కింద చేయాలనేటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క సంకల్పంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా డాక్టర్స్ కానీ ఇతర ఈరోజు దక్షిణ భారతదేశం నుంచి కూడా కొన్ని వందల మంది డాక్టర్స్ ఒక ఈవెంట్ జరుగుతుంది. వారందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఎల్లుండి ఉదయం కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సుమారు మీ అందరికీ తెలుసు 5 రోజుల నుంచి కూడా యోగా అనేది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి చోట, ప్రతి గ్రామం స్థాయి నుంచి, మండలం నుంచి, నియోజకవర్గం పరిధిలోని కూడా జరుగుతుంది. ఈ రోజున అదే విధంగా మన కిమ్స్ కాలేజ్ లోని చైతన్య రాజు గారు ఆధ్వర్యంలోని ఈరోజు ఇక్కడ కాలేజ్ గ్రౌండ్స్ లోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా రేపు 21న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలోని విశాఖపట్నంలో కూడా ఒక సుమారు 5 లక్షల మందితోని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇది ముఖ్య ఆలోచన ఏంటంటే, దీన్ని రేపన్నాడు యోగా అనేది మన అందరూ ఒకటి బాధ్యతగా మన అందరూ తీసుకోవాలి. ఎందుకంటే మన ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మనకి మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. ఈ రోజు మీరు తెలుసు ఏ విధంగా మనం ముందుకే అడుగులు వేస్తున్నామో, ఏ విధంగా మనకి మన మెంటల్ ఫిట్నెస్ అనేది ఉండాలనే ముఖ్య ఆలోచన. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్ని ఛాలెంజెస్ ఫేస్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు యోగాంధ్రలో భాగంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా యోగాని ప్రజా జీవితంలో భాగస్వామ్యం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టుదలతో, దీక్షతో ప్రజలందరికీ యోగాను పరిచయం చేసి ప్రజల ఆరోగ్యాలు బాగు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా, రాష్ట్రంగా మార్చాలని ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 కిమ్స్ క్యాంపస్ లో జరుపుకుంటామని డిసైడ్ చేశాము. ఇందులో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని. కృష్ణా నదిలో జల యోగాసనాలు తొలిసారిగా నాగాయలంకలో నిర్వహించడంతో శ్రీరామ పాదక్షేత్రం అంతటా భక్తి, ఆరోగ్య చైతన్యం ప్రవహించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం జరిగిన ఈ వినూత్న కార్యక్రమాన్ని వేలాది మంది ఉత్సాహంగా వీక్షించారు. శవాసనం, పుష్పాసనం తదితర ఆసనాలను యోగా నిపుణులు జలంపై అద్వితీయంగా ప్రదర్శించారు. నది జలాల్లో యోగాసనాలు నిర్వహించడం ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా అనేక మందికి ఆరోగ్యంపై అవగాహన పెరిగింది.
భీమిలి జోన్ 3వ డివిజన్లోని ఫిషర్మెన్ కాలనీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యా కిట్లు పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంట నూకరాజు పాల్గొన్నారు. విద్యే వ్యక్తి వికాసానికి మార్గమని పేర్కొంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. నాణ్యమైన కిట్లు, సన్నబియ్యం భోజనంతో విద్యార్థులకు భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఈ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అలాంటి ప్రైవేట్ స్కూల్లో పిల్లలు పంపించి అన్నవారం మనకి మీ అందరికీ తెలిసిన స్కూల్లో ఫీజు కట్టాలి, కొనాలి, బంధం కొనాలి. ఇవన్నిటితో పాటు ఏంటంటే ప్రతిదానికి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మరి గవర్నమెంట్ స్కూల్లో ఛార్జ్ ఎవరు కూడా కట్టడానికి కూడా. మీరు మన టీచర్లు తీసుకున్నట్టయితే లక్షలాది మందిలో డిఎస్సీ రాస్తారు. వాళ్ళలో మంచి ఉద్యోగ సాధన పొందినటువంటి వారే స్కూల్లో టీచర్లుగా అకామిడేట్ ఉంటారు. మరి అలాంటి టీచర్స్తో మనం పాఠాలు చేపించుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే కాన్వెంట్ వైపు మొగ్గు చూపడం అనేది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా మన ప్రభుత్వ బడిలో చేసినట్టయితే మీకు స్ట్రెంత్ని బట్టి కూడా టీచర్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెంత్ పెరిగితే ఆటోమేటిక్గా పిల్లలకి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ బడిలో చేర్చుకున్న వాళ్ళైతే ప్రభుత్వ బడిలో ఉత్తీర్ణ శాతం కానీ లేకపోతే పిల్లల శాతం పెరిగినట్టయితే మళ్ళీ కొత్త ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మీరందరూ కూడా ఆలోచించి మరి ఎన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ బడిలో మీరు చేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే మరి రాష్ట్రంలో మీరు చూస్తున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, మరి మోడీ గారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు మరి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మన వెనుకబడి ఉన్నారో అందరినీ కూడా ఉన్నత శిఖరాలు తీసుకెళ్లాలనే ఆలోచన, మంచి ఆలోచన వల్ల బుక్స్ కానీ, బట్టలు కానీ, తర్వాత బ్యాగ్స్ కానీ అన్ని కూడా మీరు చూస్తే లామింగ్ ఉంటాయి. ఒకప్పుడు దీని మీద ఒక సైట్లో బొమ్మలు వేసేవాళ్ళు. ప్రతి బుక్ మీద బొమ్మ, బెల్ట్ మీద బొమ్మ, బ్యాగ్ మీద బొమ్మ, తర్వాత తినే ఏంటంటే చెక్కీల మీద కూడా అతను బొమ్మ వేసుకొని ఇంకా డబ్బులు వృధా చేయడం అంటే అదేంటంటే ప్రింటింగ్ చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. అదంతా వృధా చేయడం. స్కూల్స్కి అయితే ఆ పార్టీ రంగులు వేయడం, సచివాలయాలకు ఆ పార్టీ రంగులు వేయడం, ఇలాగ ప్రజాధనాన్ని అంతా దుర్వినియోగం చేసి మనకి అప్పుల్లో ముందు చేసినటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో హైస్కూల్ స్పోర్ట్స్ మైదానంలో 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తైక్వాండో క్రీడాకారులను యోగా శిక్షణ నిర్వహించారు. జాతీయ క్రీడాకారుడు కోచ్ అర్రపు శ్రీనివాసరావు వారానికి పైగా ఈ శిక్షణను అందించారు. విద్యార్థులకు సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, పద్మాసనం, మకర హనుమంతు, భుజంగ చక్రం, పర్వత వృక్షాసనాలపై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. యోగా వలన శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని తైక్వాండో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పల్ల మురళీకృష్ణ తెలిపారు. మరొకసారి పూర్తిగా శ్వాస తీసుకోండి. కళ్ళు మూసుకుని ఉండండి. అందరూ చేయండి పద్మాసనం, నడుము నిండారుగా. తర్వాత పద్మాసనం తర్వాత ఏ ఆసనం చేసాం? పర్వతాసనం. యోగముద్రాసనం. అలా బ్రీత్ అవుట్, పూర్తిగా డౌన్ చేయాలి. నెక్స్ట్ కరాసనం. పొజిషన్ ఎలాగ ఉండాలి? అందరూ స్పీడ్గా వెళ్ళాలి, స్పీడ్గా ఉండాలి. తర్వాత శలభాసనం. అందరూ శలభాసనంలో రండి. చేతులు రెండు పిడికి మీద 2 కాళ్ళు మొదలు పెట్టండి. 2 కాళ్ళు పైకి లేపండి.
టైట్గా లేపాలి. ఈ నెల 22వ తేదీన ఆదివారం రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారం బోనం సమర్పించుకున్నారు అని దేవాలయ ఈవో శేషభారతి తెలిపారు. భక్తుల కొంగు బంగారంగా విరాజల్లుతున్న అమ్మవారికి తొలిసారిగా బోనం సమర్పణ జరగనుండగా ఇది తెలంగాణ సాంప్రదాయానికి అనుగుణంగా ప్రత్యేక వేడుకగా మారనుంది. ప్రతి సంవత్సరం ఆషాఢం లేదా శ్రావణ మాసంలో బోనాల ఉత్సవం భాగంగా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ఈసారి నుంచి ఇది ఆచరణలోకి వస్తోందని తెలిపారు. మేడం నాయని రాజేందర్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకించి ధర్మకర్తల మండలి వారిచే ఈవో ద్వారా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మరి వారు వీళ్ళందరికీ కూడా చక్కగా ఆశీర్వచనాలు చేస్తారు. చక్కటి కార్యక్రమం తప్పకుండా ఆ రోజు రావాలి. అందరూ కూడా భోజనాలు స్వీకరించాలి. ఒకటి. రెండోది 22వ తారీఖు ఇది చాలా చాలా మీ ఛానల్ ద్వారా తెలియచేయాల్సిన విషయం. మన భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రప్రథమంగా బోనాన్ని బంగారు జనం మరి శ్రీమతి కొండా సురేఖ మేడం గారు మన దేవాదాయ శాఖ చేతులతో బంగారు పాత్రతో బంగారు బోనాన్ని భద్రకాళి అమ్మవారికి తొలిసారిగా మొట్టమొదటిగా ప్రప్రథమంగా వరంగల్ మహానగరంలో భద్రకాళి సమర్పించే కార్యక్రమానికి వారు ఇచ్చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు వారి కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది. కనుక ప్రతి ఒక్కరూ 22 మధ్యాహ్నం 12 గంటలకల్లా మరి లాల్ దర్వాజా నుంచి వరంగల్ రక్త హోటల్లో బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు నాయిని భరత్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావుకు ఎస్కార్డ్ వ్యవహారంపై కొంతమంది అగ్రవర్ణాల కుట్రలు పండుతున్నాయని ఆరోపించారు. మురళీధర్ రావు ప్రజల మనిషి, 5 నియోజకవర్గాల్లో ప్రాబల్యం కలవాడని, ఆయన మంచితనాన్ని ఓర్వలేక అగ్రవర్ణాల్లో కుట్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఇతర అధికార కుటుంబాలకు ఎస్కార్ట్ ఉండవచ్చని, కానీ మురళీధర్ రావుకు ఇబ్బందులు ఎందుకంటే సిపి తక్షణమే ఎస్కార్ట్ మెమోలు వెనక్కు తీసుకోవాలని కోరారు. ఇవాళ కావాలని చెప్పి గత 3.5-4 నుంచి చూస్తా ఉన్నాం. కావాలని చెప్పి వరంగల్లో అగ్ర వర్ణాలు ఒకటై మరి బీసీ నాయకులైనటువంటి కొండా దంపతుల మీద, కొండా మురళి గారి మీద, కొండా సురేఖ గారి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ వాళ్ళందరూ ఏకమై వాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ అనేక మంది వచ్చినా కూడా ఇలా బీసీల నాయకులు, ప్రజాబలం ఉన్నటువంటి నాయకులు ఇలా కొండా దంపతులు కాబట్టి, బీసీల మద్దతు వారికి ఉండదు కాబట్టి వారి ప్రజల బలం ఉన్నంత వరకు వారిని ఎవరు కూడా ఏం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము వరంగల్ సిపి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. అక్కడ వర్ణాల నాయకు కుటుంబ సభ్యులకు ఇవ్వనప్పుడు నిన్న బీసీ నాయకులు కొండా మురళి గారికి వారికి ఎస్కాలిషన్ పోలీసులకు మీరు నోటీస్ ఎట్లా ఇస్తారు? దాడి చేస్తే కొండా మురళి సార్ గారి మీద ఆయన బుల్లెట్లు ఉన్నాయి, అయినా కూడా వీళ్ళు లెక్క ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పనిచేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలా కొండా మురళి గారు అనేక నియోజకవర్గాలు, అనేక డివిజన్లు ప్రజల కోసం తిరుగుతున్నారు. ఏం కనబడతలవా? అంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు ఉన్నాయా, బీసీలకు ఉన్నాయమా? కాంగ్రెస్ పార్టీలో మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారో ఒకసారి తెలుసుకోండి. బీసీలకు మొదటి ప్రాధాన్యత ఏమని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడికి వచ్చినాక ఏం జరుగుతూ ఉన్నది? దయచేసి మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇంకొకసారి కనుక బీసీ నాయకుల జోలికి వచ్చిన ఈ ప్రజలలో మరి బడుగు బలహీన వర్గాల వైపు వారి శ్రేయస్సు కోసం పనిచేస్తున్న నాయకులను వారి ఇబ్బంది పెడితే
మరి బీసీ సంఘాలు బీసీ సమాజం ఊరుకోదని చెప్పి ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా అదే విధంగా తక్షణమే మరి నిన్న ఇచ్చినటువంటి మా పోలీసు వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు మరి అగ్ర నాయకులకు వెంబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు ఎవరైతే తిరిగిల్లో వాళ్ళకి ఇవ్వాలి, మరి వేం నిరంజన్ రెడ్డి బంధువులు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వాలి. మొన్న కడియం సీఎల్ గారు వాళ్ళ అల్లుడు కూడా వేసుకట్టించారు కొన్ని సందర్భాలు. మరి ఆయనకి ఎందుకు అంటే మీరు ఏ మనసులో పెట్టుకొని మరి ఏ కుట్ర పెట్టుకొని ఈ విధంగా చేస్తా ఉంటారు అంటే ఏమన్నా అయితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఉండా మురళి గారికి ఏమన్నా జరిగితే ప్రజలలో బాగా కలపడానికి కష్టపడి అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం చౌడువాడ గ్రామంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఎంఈఎఫ్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి మోర్తా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జూలై 7వ తేదీన జరగనున్న ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అనకాపల్లి జిల్లా ఉప అధ్యక్షుడు కొత్తల ఈశ్వరరావు మాదిగ పక్షం ప్రకటించారు. కె కోటపాడు మండలంలో అన్ని గ్రామాల కార్యకర్తలు ఈ కార్యక్రమంలో హాజరై జాతీయ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి అనిత, రాజు, జీవ రత్నం, ఈశ్వరమ్మ సహా ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఉత్సాహంగా మాట్లాడారు. మీది గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ అయితే మాది ఇన్నోవేటివ్ గవర్నమెంట్ అనే వ్యాఖ్యానించిన ఆయన డిజిటల్ యుగంలో భద్రత ఎంతో అవసరమని తెలిపారు. హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి డిజిటల్ సంస్థలు రావడం సంతోషంగా ఉందని అన్నారు. GSEC 2 ఎకరాల్లో నిర్మించగా దాన్ని పక్కనే 3.5 ఎకరాల్లో మహిళా శక్తి సెంటర్ ఉండటం గర్వకారణమన్నారు. తెలంగాణ మహిళలు గూగుల్ కి పోటీగా ఎదుగుతున్నారని చెప్పిన ఆయన 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే లక్ష్యంతో ముందుకెళ్తామని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పనకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందని గుర్తు చేశారు. 2035 నాటికి రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి $3 ట్రిలియన్ల లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు. Power generating agencies to our women, RTC buses, they are hiring now RTC buses to corporation. So, and I think it's nearby only, they have Indira Mahila Shakti Center. I think your campus is more than 2 acres. But my women are having 3.5 acres campus in this adjacent to high-tech city. So they are your competitors now. For all this, I need your support. Particular, I wanted to empower women. For that, I need your support, Google's support. Become brand ambassadors of Telangana Rising. Google and Hyderabad are old friends. I think everyone knows that Google has started in Hyderabad in 2007 when Rajashekar Reddy was as Chief Minister of Telangana. Google set up its first office here during Congress rule only. Today, nearly 7,000 call Hyderabad their home. We are working together in many areas like education, security, maps, traffic, startups and health. You are an innovative company. I'm an innovative government. Last, let me share examples of government innovation. We recently started recruiting transgenders in Hyderabad traffic police. All these days, all these years, we have neglected transgenders. వేములవాడ రాజన్న గోశాలలో కోడెల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్న తరుణంలో లంపీ స్కిన్ వ్యాధి నిరంతరణకు
నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు 3 ప్రత్యేక క్వారంటైన్ షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్తగా వచ్చే కోడలను 15 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించిన తర్వాతే మిగిలిన కోడెలతో కలపాలని అధికారులకు సూచించారు. మొక్కు కోడెలు, పెద్ద కోడెలు కోసం విడివిడిగా షెడ్లు ఏర్పాటు చేయనున్నారు. గత పాలనలో గోశాలపై నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి సీఎం కేసీఆర్ 100 కోట్లు కేటాయిస్తానని ప్రకటించినప్పటికీ మాస్టర్ ప్లాన్ అమలులో విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వహించడం రాష్ట్రానికి తీరని ద్రోహమని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన సమయంలో రేవంత్ నిర్లిప్తంగా వ్యవహరించుతుండటం బాధాకరమన్నారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణకు నీటి కొరత, రైతుల నష్టాలు తప్పవని హెచ్చరించారు. కేంద్రాన్ని నిలదీయాల్సిన బాధ్యత సీఎం రేవంత్దేనని ఆమె స్పష్టం చేశారు. ప్రజలందరి తరఫున కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గవర్నమెంట్లో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రాబల్యాన్ని వాడి వారు చాలా తెలివిగా ఇది గోదావరి కృష్ణా లింకేజ్ అని చెప్పకుండా గోదావరి కావేరి, గోదావరి పెన్నా లింకేజ్ అని చెప్పి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకుంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రాంతానికి లాభమయ్యే పనిచేస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారేమో ఫ్లైట్ మోడ్ సీఎంగా ఢిల్లీకి పోవడం రావడం తప్పితే కనీసం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా నిధులు చేపట్టాలి, ఎట్లా తీసుకురావాలి, ఎట్లా తుపాకుల గూడెం దగ్గరికి మార్చుకోవాలి ఈ పాయింట్ అని మాట్లాడతలేరు. ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1-2 లెక్కలు రాసిండ్రు కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు? వారికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిది? చంద్రబాబు నాయుడు గారితో వారికి ఉన్నటువంటి లాలూచి ఏంది ఖచ్చితంగా చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న జూన్ 2 నాడు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడం జరిగింది. దాన్ని కేంద్రం ఒప్పుకోవడం కూడా జరిగింది. ఆల్రెడీ మనకు నష్టం జరగడం ప్రారంభమైంది. అయినా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం నిజంగా దుర్మార్గం. ఇది కేవలం తెలంగాణకు ఆయన చేసేటటువంటి ద్రోహం తప్ప ఇంకోటి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణలో కట్టేటటువంటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని ఆంధ్ర మంత్రివర్యులు రామానాయుడు గారు చెప్పడం జరిగింది. రామానాయుడు గారికి నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తా ఉన్నాను. మేము తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి కట్టుకున్నప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు మీరు పుంకానుపుంకలుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన విషయం రామానాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు సీనియర్ సభ్యులు, ఇదివరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు, మీరు దయచేసి ఆ ఉత్తరాలన్నీ కూడా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల సుపరిపాలనను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాధారంలో కిసాన్ సంవాద్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రైతులతో ప్రత్యక్షంగా సంభాషిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న రైతు పక్షపాత చర్యలను వివరించారు. బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, ఇతర నాయకులు కూడా హాజరై రైతులకు మద్దతుగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
జగిత్యాల జిల్లా నుంచి వలస వెళ్లిన రేవెల్ల రవీందర్ అనే వ్యక్తి ఇజ్రాయిల్లో గుండెపోటుతో మృతి చెందారు. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ వాతావరణం ఉండటంతో ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రవీందర్ కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, భారత విదేశాంగ శాఖను వెంటనే స్పందించి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ దయనీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సహాయం అందించాలని కోరుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్పొరేటర్ల దౌర్జన్యం కొనసాగుతుంది. రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి నేను పిలిస్తే రావా అంటూ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజుపై డిఎంసీ ఎదుటే దాడికి యత్నించారు. ఆయన అంతు చూస్తా అంటూ తీవ్రంగా బెదిరించారు. మధురానగర్ పోలీసులకు బాలరాజు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీవుద్దీన్ వేధింపులతో సర్దార్ ఆత్మహత్య ఘటన మరొక ముందే మరో కార్పొరేటర్ దౌర్జన్యం కలకలం రేపుతోంది. అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అఖిలపక్ష భేటీని రాజకీయ వేదికగా మార్చిన సీఎం రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమావేశం మొత్తంలో బీఆర్ఎస్ ను కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసిన రేవంత్ కేంద్రం లేదా బీజేపీపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. అపెక్స్ కౌన్సిల్లో సముద్రంలోకి వెళ్తున్న నీటి వినియోగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించేందుకు ప్రయత్నించారు. ఇది ప్రభుత్వ భేటీ అని గాంధీ భవన్ లో జరిగిన రాజకీయ సభల మలచవర్ధనని చెప్పినా పట్టించుకోలేదు. అందుచేత నిరసనగా బీఆర్ఎస్ నేతలు సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. ఇది నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయడానికి చెప్పడం లేదు. దీని అంశాలను మీ ముందర పెడితే ఎట్లా ముందుకు వెళ్ళాలనే సూచన కోసమే ఇది. మీరు క్లియర్ గా మీరు చదివిన మళ్ళీ ఒకసారి నాకు అభ్యంతరం లేదు. మీరు పేపర్ తెచ్చి చదివిండ్రు కదా, మీరు పూర్తి స్థాయిలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు మాట్లాడింది దయచేసి సార్ ఒక్క నిమిషం మీరు మధ్యలో మాట్లాడుకొని మీకు ఇచ్చిన అవకాశం మీరు క్లియర్ గా మాట్లాడినరు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.